గవర్నమెంట్ హాస్పిటల్ ఎస్ఎన్సియు విభాగం ఏజెన్సీలో అప్పుడే పుట్టిన బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో 80 రోజుల పాటు కార్పొరేట్ స్థాయిలో ఇక్కడి వైద్యులు వైద్య సిబ్బంది మెరుగైన వైద్య సేవలు అందించి ఆ తల్లి కలలో ఆనందం నింపారు. చింతూరులో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నవజాతి శిశు కేంద్రంలో విఆర్పురం మండలం దానపల్లి గ్రామానికి చెందిన అందెల సుభద్ర జూన్ 3న 7వ నెల గర్భిణీ నొప్పులు వస్తున్నాయని హాస్పిటల్కి రాగా మగబిడ్డను ప్రసవించడం జరిగింది. బిడ్డ పుట్టిన వెంటనే 7 నెలల ప్రసవం కారణంగా బిడ్డ బరువు సుమారు 0.936 గ్రాములు మాత్రమే ఉన్నది. వెంటనే సూపరింటెండెంట్ డాక్టర్ ఎంవి కోటిరెడ్డి గారు మరియు ఎస్ఎన్సియు వైద్య సిబ్బంది ఆ బిడ్డను ప్రాణాపాయ స్థితిని గుర్తించారు. నెలలు పూర్తిగా నిండకపోవడంతో తల్లి గర్భంలో పూర్తిగా అవయవాల ఎదురుగల పూర్తిగా లేదని తెలిపారు. మెరుగైన వైద్యం కోసం భద్రాచలం లేదా ఖమ్మం తరలించాల్సిన పరిస్థితి ఉంటుందని వారికి తెలియపరచగా ఆ తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్ల వాళ్ళు వెళ్ళడానికి నిరాకరించడం జరిగిందని తెలిపారు. డెలివరీ కోసం కొండారెడ్డి పేషెంట్ వాళ్ళు అక్కడ నుంచి జీడికొప్ప నుంచి విఆర్పురం వెళ్ళారు. విఆర్పురం నుంచి పుత్తూరు కొట్టించారు. పుట్టిన పుత్తూరు ఉంటే ఆ పుట్టిన పుత్తోటి కోతులూట్లో భద్రాచలం రిఫర్ చేస్తే భద్రాచలం వెళ్ళము మేము అంత స్తోమత లేదని చెప్పి వాళ్ళు మన హాస్పిటల్కి రిఫర్ చేయాలి. 108లో వచ్చిన గంట 2 గంటల్లో మనం జనవరి 7వ నెల అంటే లేబర్ పెన్స్లా కాదా, కాన్ఫిడెన్స్లా కాదా, వాటిని ఏమైనా తగ్గించగలమా, ఏమైనా పెంచగలమా, వారం 10 రోజులు ఏమైనా చేయగలమా అని చూస్తారు. కానీ అప్పుడు వచ్చే టైంకి మనకి ఆల్మోస్ట్ డెలివరీ స్టేజ్ ఉంది. దాన్ని ఆపడానికి కూడా మాకు కుదరలేదు. మాకు ఏం కాదు వచ్చింది. అందువల్ల సేఫ్ నార్మల్ డెలివరీ చేశారు. డెలివరీ చేసిన తర్వాత బేబీ చూస్తే లెస్ దాన్ 1 kg ఉంది. 900 గ్రామ్స్ ఉంది. అందువల్ల వాడు కూడా మేము చెప్పాము. ఎందుకంటే అంత తక్కువ బేబీని మా దగ్గర చేసేంత చేయలేమనే ఉద్దేశంతో ఉన్నా కూడా ఎందుకు పంపించలేదంటారు ఏదైనా అయితే. అందుకని ఆ ఉద్దేశం వాళ్ళు కూడా మేము రిక్వెస్ట్ చేశాం హైయర్ సెంటర్కి. ఇట్లా ఖమ్మం కానీ హైదరాబాద్ అక్కడ సెంటర్స్ పోతే ఇబ్బంది లేకుండా మంచిగా బతుకుతారని వాళ్ళకి మోపిల్లాడు కావాలని ఉంచుకున్నారు. కాబట్టి వెళ్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళకి ఆర్థిక స్తోమత ఎక్కువ లేకపోవడం వల్ల మీరు ఏదైనా ఇక్కడే చేయండి సార్ అని చెప్పి మాకు భరోసా ఇచ్చి ఈ ఎస్ఎన్సీలో ఉంచారు. దాన్ని కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ మా పీడియాట్రిషియన్ ఎస్ఎన్సీ డాక్టర్ ఉమర్ గారు ప్లస్ పర్టికులర్గా మా స్టాఫ్ వెరీ టాలెంటెడ్ స్టాఫ్ ఇక్కడ మా దగ్గర ఉన్నది. వాళ్ళు డెడికేటెడ్గా పనిచేస్తున్నారు. అందువల్లనే ఈ బేబీకి మధ్యలో ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా రాకుండా ప్లస్ ఆక్సిజన్ శాచురేషన్ తగ్గితే మళ్ళీ ఆక్సిజన్ పెట్టడం, ఎమ్మంటే డాక్టర్ని కలవటం, అటువంటి ఏది కావాలో అది చేయటం వల్ల ఈరోజు బేబీ 2.8 kg ఉంది. 2.8 kg అటువంటి చాలా బాగా ఇచ్చినట్టు. అదే మనం ప్రైవేట్ సెటప్ హాస్పిటల్లో చేస్తే మనకి 4 to 5 lakhs గ్యారెంటీగా ఉంది. మరి అటువంటి సర్వీస్ ఇచ్చిన మా ఎస్ఎన్సియు ఈవెన్ దో ప్రైవేట్ పార్ట్నర్షిప్ అయినా కూడా పీపీ యూనిట్ అయినా కూడా వీళ్ళు డాక్టర్ కానీ స్టాఫ్ కానీ అంకిత భావంతో పనిచేస్తూ మా హాస్పిటల్ స్టాఫ్ లాగానే వీళ్ళు ఉంటారు. ఏదైనా బతకకుండా కూడా మా దగ్గర కూడా పనిచేస్తూ ఉంటారు. అందువల్ల వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ స్టాఫ్కి, డాక్టర్కి. ఈ విధమైన రిజల్ట్ ఇచ్చినందుకు మా హాస్పిటల్ కూడా అద్భుతమే. ఇటువంటి ఇన్సిడెంట్ జరగలేదు. ప్రత్యేకంగా మా హర్షాకి పీడియాట్రిషియన్కి బాగా టాలెంటెడ్ కాబట్టి తన గైడెన్స్లో ఉమర్ స్టాఫ్ వీళ్ళు చాలా బాగా పనిచేసి దానికి కావాల్సినవి కూడా మనకి ఏం కావాలి మన దగ్గర అన్నీ కూడా ఎస్ఎన్సీ హెడ్ పంపించడం జరిగింది. వాటిని అనుకూలంగా మనము తగిన టైంలో బేబీకి ఇచ్చి మంచిగా చేయడం జరిగింది. దానివల్ల ఇప్పుడు బేబీ వాలంటీర్గా మిల్క్ తాగుతూ ఉంది, ఫుడ్ మిల్క్ తీసుకుంటా ఉంది, మదర్ దగ్గర ఉంటుంది. ఈవెన్ ఆక్సిజన్ ఏమి లేకుండా కూడా మనం చేయడం జరిగింది. బాగుంది. అందుకని ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నాం. కాబట్టి ఈ బేబీని మంచిగా చేసి ఈ యూనిట్కి ప్రత్యేకంగా అభినందన చేయాలని మేము మీ అందరూ కూడా తెలియపరుస్తున్నాం. అట్లాగే మన సరౌండింగ్స్ పేషెంట్ అందరూ కూడా మనం ఏదో దూరం పోతే బాగుంటుందని చెప్పి కాకుండా మా దగ్గర కూడా బ్యాడ్ అయినవి ఉన్నాయి, లేవని కాదు. ఏదన్నా ఛాన్స్ ఉంటే బతికించాలని ఛాన్స్ ఉంటుంది. ఈ సర్వీసెస్ని పక్కన ఉన్న మన 4 మండలాలు కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ